యూజర్ మోడ్, కర్నల్ మోడ్, అసలు సిస్టమ్ కాల్స్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ సర్వీసెస్ని యాక్సెస్ చేయడానికి సిస్టమ్ కాల్ అనేది ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది. సిస్టమ్ కాల్స్కి వెళ్ళే ముందు మనం మోడ్స్ ఆఫ్ ఆపరేషన్స్ చూడాలి. టూ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, యూజర్ మోడ్, కర్నల్ మోడ్. ఒక ప్రోగ్రామ్ అనేది యూజర్ మోడ్లోనే ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, లేదా కర్నల్ మోడ్లో కూడా ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్కి హార్డ్వేర్కి కానీ మెమరీకి కానీ యాక్సెస్ అనేది ఉండదు. కానీ కర్నల్ మోడ్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్కి హార్డ్వేర్కి ఇంకా మెమరీకి యాక్సెస్ అనేది ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ అనేది యాక్సెస్ యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకుందాం. దానికి ఇప్పుడు హార్డ్వేర్ కానీ మెమరీ కానీ యూజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఇది యూజర్ మోడ్లో నుంచి కర్నల్ మోడ్లోకి స్విచ్ అవుతుంది. ఈ స్విచ్చింగ్ని మనం కాంటెస్ట్ స్విచ్చింగ్ అని అంటాం. అది కర్నల్ మోడ్లో దాన్ని ఆపరేషన్స్ అంతా పర్ఫామ్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ కర్నల్ మోడ్లో నుంచి యూజర్ మోడ్లోకి స్విచ్ అవుతుంది. ఈ స్విచ్చింగ్ని మళ్ళీ మనం కాంటెస్ట్ స్విచ్చింగ్ అనే అంటాం. యూజర్ మోడ్లో ఒకవేళ ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు క్రాష్ కానీ ఎర్రర్ కానీ ఏమైనా వచ్చిందంటే ఎంటైర్ సిస్టమ్ అనేది క్రాష్ అవ్వదు, లేదా హాల్ట్ కూడా అవ్వదు. కానీ కర్నల్ మోడ్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్కి ఒకవేళ ఏదైనా క్రాష్ కానీ వచ్చిందంటే అది ఎంటైర్ సిస్టమ్ని హాల్ట్ చేస్తుంది లేదా క్రాష్ చేస్తుంది. అందుకే యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్కి మోర్ సేఫ్టీ ఉంటుంది. Therefore, it is more safer to operate in the user mode అని కూడా అంటాం. ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనం సోర్స్ ఫైల్ నుంచి డెస్టినేషన్ ఫైల్కి కాంటెస్ట్ అంతా కాపీ చేయాలి. ఇందులో ప్రతి స్టెప్కి ఒక్కొక్క సిస్టమ్ కాల్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి ఏంటి ఆ ఇన్పుట్ ఫైల్ నేమ్ ఏంటి అనేది తెలియాలి. అది మనం ఎయిదర్ యూజర్స్ని అడగచ్చు, మీరు ఫైల్ నేమ్స్ ఎంటర్ చేయండి అని, లేదా యూజర్కి బ్రౌజ్ చేసుకునే ఛాన్స్ ఇవ్వచ్చు. యూజర్ నుంచి మనకి ఇన్పుట్ వచ్చాక అవుట్పుట్లో ఫైల్ కోసం చూడాలి. అందులో మనం 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 కూడా ఆర్టిస్ట్ యూజర్ని అడగచ్చు అవుట్పుట్ ఫైల్ క్రియేట్ చేయండి అని, లేదా ఎగ్జిస్టింగ్ ఫైల్స్లోకి కాపీ చేయండి అని కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఒకవేళ ఓపెన్ చేయాలి ఇప్పుడు ఆ ఇన్పుట్ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఒకవేళ ఫైల్ లేదు అంటే అబార్ట్ అయిపోతుంది. ఇది కదా ఒక సిస్టమ్ కాలే. అవుట్పుట్ ఫైల్ ఒకవేళ ఆల్రెడీ ఉందంటే మనం కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే క్రియేట్ ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు రీడ్ చేయాలి. రీడ్ అనేది ఒక సిస్టమ్ కాల్ సోర్స్ ఫైల్ నుంచి రీడ్ చేసి, రైట్ అనేది ఒక సిస్టమ్ కాల్ డెస్టినేషన్ ఫైల్లోకి మనం ఆ కంటెంట్ని రైట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా లూప్ అయ్యాక మనం ఫైల్స్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ అనేది కూడా ఒక సిస్టమ్ కాలే. ఇదంతా అయ్యాక మనం ఏం వచ్చి ప్రాసెస్ని క్లోజ్ అనేది కూడా ఒక సిస్టమ్ కాల్. థ్యాంక్స్.